హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ బ్లాగ్లో అయితే మనం జైపూర్లో ఉన్న సిటీ ప్యాలెస్కి అయితే వచ్చేసామండి. సో దీని ఎంట్రన్స్ టికెట్ అయితే మనకి 300. దీంట్లో మనం రాయల్ వెళ్ళాలనుకుంటే దాని ఛార్జ్ ఆల్మోస్ట్ 2000 అంటే తీసుకుంటారు. సో 300 మేము టికెట్ తీసుకున్నాం. దీంట్లో మనకు ఒక పేపర్ ఇస్తారు, 9 డైరెక్షన్స్ ఉంటాయి దాంట్లో. సో మనం ఒక 9 ప్లేసెస్ ఉంటే 9 ప్లేసెస్కి వెళ్దాం. సో ఒక్కొక్క ప్లేసెస్లో మనకు ఒక్కొక్కటి ఉంటుంది. దీన్ని ఒకప్పుడు ప్యాలెస్ కింద యూజ్ చేసేవారు, ఇప్పుడు దీన్ని మ్యూజియం కింద కన్వర్ట్ చేశారండి. సో దీంట్లో ఏంటంటే మనకి రాజు అప్పట్లో ఏమైతే యూజ్ చేశారో వాళ్ళ డ్రెస్సెస్ కానీ వాళ్ళ జ్యువెలరీ, సో అప్పుడు వాడిన కత్తులు ఇవన్నీ మనకైతే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంటాయి. మనం ఇవైతే చూడడానికి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే కొన్ని దగ్గర అయితే మనకి ఫోటోగ్రఫీ అలవట్లేదు, వీడియో కూడా తీయడానికి అలవలేదు. సో ఆ ప్లేసెస్లో అయితే నాకు తీయడం అవ్వలేదు. అక్కడ మేబీ డ్రెస్సెస్, రాజు తాలూకు డ్రెస్సెస్ మాత్రమే ఉన్నాయి, ఇంకేం లేదు. సో ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్కి మన సరౌండింగ్ నేను ఇలా క్యాప్చర్ చేశాను. ఇప్పుడైతే ఈ గ్యాలరీలో అయితే రాజు యూజ్ చేసిన కత్తులు, వాళ్ళ జ్యువెలరీస్ తాలూకు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే పెయింటింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. మనకి లైవ్లోనే పెయింట్ అది చేసేస్తున్నారు. సరే కానీ కాస్ట్ అది చాలా ఎక్కువ. మనకి స్టోన్తో కానీ ఇలాగ బ్రష్తోని మన ఎదురుకైనా పెయింట్ చేసేస్తున్నారు. చాలా బాగుంటున్నాయి, కానీ పెయింటింగ్స్ ఒక్కొక్కటి చాలా కాస్ట్ చెప్తున్నారు. ఇక్కడ పెయింటింగ్సే కాదు, ఈవెన్ ఆర్టికల్స్ అన్నీ చాలా రకాలు ఉన్నాయి. డ్రెస్సెస్ కానీ, జ్యువెలరీ కానీ, ఇంకా బియ్యం మీద మైక్రో ఆర్ట్స్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి. సో కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే. అండ్ ఈ అల్మారా అయితే వచ్చి చూస్తున్నారు కదా, అది అప్పట్లోని రాజులు యూజ్ చేసేవారంట. సో ఇక్కడైతే దసరా అయితే సూపర్గా చేస్తారంటండి. అప్పట్లోని రాజులు చాలా బాగా చేసేవారంట దసరా సిటీ ప్యాలెస్ దగ్గర నుంచి. సో ఇప్పుడు కూడా రాజులు వాళ్ళ ఫ్యామిలీ మీకు ఫస్ట్ వీడియోలో చూసినట్టయితే, సో ఆవిడ ఈసారి ఎలక్షన్ గెలిచారని చెప్పాను కదా, వాళ్ళ సిటీ ప్యాలెస్ రాజులు తాలూకు వాళ్ళని. సో వాళ్ళే మెయింటెనెన్స్ అంతా, గవర్నమెంట్కి అయితే ఏమీ ఇవ్వలేదు అనేసి. సో ఇప్పుడైతే ఇంకో ప్లేస్కి వచ్చామండి. సో ఇక్కడైతే సిల్వర్ హండీలా కనిపిస్తున్నాయి కదా, అప్పుల్లోని రాజు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు తనలో గంగాజలం తీసుకొని వెళ్ళేవారంటండి. సో ఇప్పుడైతే సరౌండింగ్ క్యాప్చర్ చేస్తున్నాను, మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూసారు కదా, ఇదే హండీ అన్నాను కదా, వాటర్ తీసుకొని వెళ్ళింది. సో అప్పుడు రాజు దీంట్లో గంగాజలం తీసుకొని వెళ్ళేవారంట. అప్పుడు సిల్వర్ కాయిన్స్ ఉండేవి కదండి, సిల్వర్ కాయిన్స్ అన్నీ పోసి ఇక్కడ వాటిని హండీలను అలా తయారు చేశారంట. ఇంకా అప్పుడులోని ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అని చెప్పాలండి. ఏం ఆర్టిస్టులు ఉండేవారు అలాగా చెక్కడం కానీ, ప్యాలెస్లో మెయిన్ ప్యాలెస్ అవే చూడాలి, దాంట్లో అవి డిజైన్స్ కానీ ఇవన్నీ అయితే సూపర్ అసలు. అండ్ ఇక్కడ మా చైతు బేబీ అయితే నాతో పాటు వీడియో తీస్తూ తను
ఇక్కడ చూసారు కదా, వీళ్ళు పాడుతూ ఆ బొమ్మలతో డ్యాన్స్ అయితే చేయించారు, అది కూడా బాగుంటుంది. సో ఇక్కడ సరౌండింగ్ వెపన్స్ అండ్ అప్పుల్లో రాజు యూజ్ చేసిన వెహికల్స్ అవన్నీ చాలానే బాగుంటాయండి. అసలు ఒకసారి విజిట్ చేయొచ్చు మనం సిటీ ప్యాలెస్ అవి. అప్పుల్లో రాజులు వాడిన వెహికల్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి అవన్నీ చూడడానికి. సో ఈ ప్లేస్ అయితే మనకి ప్యాలెస్లో ఒక రెస్టారెంట్ అయితే ఉంటుందండి. ఏదో ప్యాలెస్లో రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ ప్యాలెస్లో తినాలని ఒక ఎక్స్పీరియన్స్తో వెళ్ళొచ్చు, కానీ సో నాకు టేస్ట్ పరంగా కానీ కాస్ట్ పరంగా కానీ నాకు ఏం నచ్చలేదు, చాలా ఎక్కువ ఉంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.